నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. హాయ్ అమ్మా బాలాజీ, శ్రీరామనవమి శుభాకాంక్షలు నాన్న. హాయ్ వందనమ్మా బంగారం. హాయ్ అమ్మా, శ్రీరామనవమి శుభాకాంక్షలు రా నీకు కూడా. థ్యాంక్ యూ. బాలాజీ తిన్నావమ్మా? వందన భోంచేసావా? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. శ్రీరామనవమి శుభాకాంక్షలు. గుడికి వెళ్ళారా? కావ్య హాయ్ తల్లి, లైక్ డన్ను. థ్యాంక్ యూ అమ్మా. భోంచేసావా కావ్య? శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. శ్రీరామ్ నవమి శుభాకాంక్షలు అమ్మ అంటుంది మా కావ్య. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అమ్మ. థ్యాంక్ యూ అమ్మా బాలాజీ, థ్యాంక్ యూ. భోంచేసావమ్మా? అమ్మ ఇంకా తినలేదు. నేను గుడికి వెళ్ళి తిన్నాను రా, గుడి దగ్గర భోజనం చేసి వచ్చా, పిలిచారు. ఇంకా తినలేదా? తేజ్ హాయ్ అమ్మా, శ్రీరామనవమి శుభాకాంక్షలు అన్న నీకు కూడా. తిన్నానమ్మా, తిన్నా. పులిహార, బూర్లు, బజ్జీలు అన్నీ వేశారు. లైక్ డన్ అమ్మా. తేజ్ థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అంటుంది కావ్య. హాయ్ అండి శేఖర్ గారు, శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మీకు కూడా. హాయ్ మేడం గారు అంటున్నారు శేఖర్ గారు. మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు. అవునా, మరి నన్ను మీరు పిలవలేదు? వందనా మరి వచ్చేయచ్చు కదరా. అయ్యో, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళాం. హ్యాపీ శ్రీరామనవమి అంటున్నాడు మా బాలాజీ. శుభాకాంక్షలు మై సబ్స్క్రైబర్స్కి, నా యూట్యూబ్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ. థ్యాంక్ యూ అమ్మా అంటున్నాడు మా తేజ్. నా ఫ్యామిలీ, నా సొంతం. హాయ్ రో ఝాన్సీ. తిన్నా, బూరు తిన్నా, బజ్జీ తిన్నా. నీకు లేవు శుభాకాంక్షలు రా నీకు. ఎక్కడున్నావమ్మా? శ్రీరామనవమి శుభాకాంక్షలు మా ఝాన్సీ గడికి. అమ్మా వస్తున్నారు, ఆగు. బస్సు ఎందుకురా, కారులో వచ్చాయి. కారు సాయంత్రం తీసుకెళ్తాం మళ్ళీ. లైవ్ ఉన్న వాళ్ళకి, లైవ్కి వచ్చేవారికి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మ తేజు. భోంచేసావు అమ్మ తేజు? పండు అక్క అంటుంది. నేను బూర్లు తిన్నానన్నానని వచ్చేసిందనమాట. నాకు అంటుంది. డీకేఆర్ఎన్ గారి ఫ్యామిలీ. హలో అమ్మా ప్రసాద్, డీకేఆర్ఎన్ అమ్మగారు. ఏటమ్మా నన్ను ఎక్కడికో తీసుకెళ్తాను. నేను ములగ సెట్ ఎక్కేసినట్టు ఉంటుంది నాకు నువ్వు అలా అంటుంటే తెలుసా. హ్యాపీ శ్రీరామనవమి అంటుంది మా ఝాన్సీ. మా యూట్యూబ్ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ. తిన్నారమ్మా? గుడి దగ్గర ప్రసాదం తినొచ్చా అమ్మ? 8 సంవత్సరాలు అయింది గుడికి వెళ్ళి. మీరు వెళ్ళా, ఈ సంవత్సరం వెళ్ళా. మానేసా, కొంచెం ఇబ్బంది వల్ల మానేసా. ఆ భగవంతుడు తెలుసుకోకపోతే మనకి ఆ దేవుడే మనకి ఎటు దారి చూపిన ఆయనే చూపాలి. మనుషుల వల్ల మనం ఏం చేయలేం. అమ్మ ఝాన్సీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. భోజనం తిన్నారా అంటున్నారు మా తేజ్. వందన వస్తుంది వందనాలు.